మలైకా అరోరా ఇలాగే ఒకసారి ఏదో అవార్డ్ ఫంక్షన్లో బాంబేలో మలైకా అరోరా ఐ మీన్ షీఈస్ లైక్ అ హాట్ గాడెస్. ఓకే, ఆవిడని ఒక అతను అవార్డ్ ఫంక్షన్లో పెద్ద ఆయన ఎంత పట్టేసుకుని I've been seeing you since I was a little boy. I got offended. I said, hey, no, ఇంకొకరి గురించి ఎవరి గురించి అయినా మాట్లాడితే ఓకే, యూ కెనాట్ టాక్ అబౌట్ మలైకా అరోరా లైక్ దట్. తను చాలా లైట్గా తీసుకుంది కానీ నేను తట్టుకోలేకపోయాను అక్కడ. హౌ డేర్ దే టాక్ టు యూ అబౌట్ యూ లైక్ దట్ అని. సో యా, ఈ 10 years ఇస్ అ బిగ్ గ్యాప్, రైట్? నువ్వు 10 years ఉన్నప్పుడు కెరియర్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు 20 years. నా కూతురుకి 10 ఏళ్ళు అంటే నేను కూడా 10 ఏళ్ళు పెరిగినట్టే కదా. పెరగలేదు, నేను తను ఒకటే పెరుగుతుంది, నేను కాదు. మేక్స్ నో సెన్స్. నో రియల్లీ, తనకి 10 ఏళ్ళ, తనకి 10 ఏళ్ళు అయితే నాకు 10 ఏళ్ళు యాడ్ అయినట్టే కదా. బట్ నో, ఐ డోంట్ ఫీల్ ఇట్. అండ్ ఎస్పెషల్లీ మిగతా వాళ్ళ విషయం వేరు, మీ విషయం వేరు. ఎందుకు అంటే ఒక రోజులో ఎన్ని పనులు చేస్తారండి మీరు? అంటే అటు హోస్ట్గా, ఇటు ప్రొడ్యూసర్గా, ఇటు ఆర్టిస్ట్గా, మళ్ళీ సోషల్గా చాలా యాక్టివ్గా ఉంటారు. మళ్ళీ యూట్యూబ్, అదేదో యూట్యూబ్ నుంచి డబ్బులు ఏదో అవసరమైనట్టుగా కాదు. అంటే మీలాంటి స్టేచర్ ఉన్న వాళ్ళు యూట్యూబ్లో ఇంత క్లోజ్గా కనెక్ట్ అవుతూ పబ్లిక్తో అలాంటి వీడియోస్ చేయడం అనేది వావ్, అసలు నిజంగా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. అక్కడే మీకు మనీ అవసరమే కాదు కదా. ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అంటే మీరు నమ్మరు, నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే నువ్వు మొన్న చీర కట్టుకున్నావు కదా, అది బాగాలేదు, ఎవరో కూడా తెలియదు నాకు. నన్ను ఎలా ఓన్ చేసేసుకున్నారంటే అది నాకు టెలివిజన్ ఒకటే. ఇట్స్ బికాస్ ఆఫ్ టెలివిజన్. ఇఫ్ యూర్ జస్ట్ ఫిల్మ్ యాక్ట్రెస్, ఒక దూరంగా అన్అప్రోచబిలిటీ ఉంటుంది. ఓకే, టీవీ అనేసరికి నేను అందరి ఇళ్లలోకి వెళ్ళిపోతాం. సో ఓన్ చేసుకుంటారని, పైగా నేను యాజ్ అ ఉమెన్ తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయి నేనే. సో నేను వేసుకునే బట్టల దగ్గర నుంచి, సో ఐ ఫీల్ లైక్ ఐవ్ లివ్డ్ అ ఫుల్ లైఫ్. అమెరికాలో ఉండడం కానీ, ఇక్కడికి రావడం కానీ, ఒక సర్టన్ ఫ్యామిలీలో నుంచి రావడం కానీ, పీపుల్ ఆర్ క్యూరియస్. సగం మందికి మన తెలుగుకి చాలా అవగాహన తక్కువ, ఎస్పెషలీ విమెన్. యూనో, మనకొక హైదరాబాద్ తప్ప రియలీ బిగ్ సిటీ అన్నట్టు లేదు. నాట్ ఈవెన్ వైజాగ్, నాట్ విజయవాడ, నాట్ గుంటూరు, నాట్ తిరుపతి. they're all still, I feel, second tier towns. Okay, so but so much wealth of knowledge and culture, so they are lost somewhere, you know. And so I want to share everything I know. Please take it for free. Okay, I don't want to hide anything. నేను నేర్చుకునేదల్లా మీకు కానీ ఇస్తే, ఇఫ్ ఇట్ కెన్ హెల్ప్ ఎనీబడి. చిట్టి చిలకమ్మ నన్ను చాలా ఛానల్స్ వచ్చి తీసుకుంటానన్నారు. I said, no, this is helping parenting. I don't want money out of this. Let's see. The most difficult thing I've ever done in my life was Chitti Chilkamma, not any of the movies put together. Because మాట్లాడే ప్రతి పదం కూడా ఎంత కరెక్ట్గా ఉండాలో, బికాజ్ యూనో ఆ కెమెరా యాంగిల్ ఎలా ఉండాలో, ఆ పిల్లల పెంపకం గురించి అది. సో ఐ సెడ్ నో, యూట్యూబ్లోనే. అదే మళ్ళీ ఇంగ్లీష్లో కావాలంటే మీరు పేరెంటింగ్ స్కిల్స్ అంటే 1 లక్షలు ఉంటాయి. తెలుగులో అనేసరికి దెర్ ఇస్ నాట్ వెరీ మెనీ పీపుల్ టాకింగ్ అబౌట్ లవ్ అండ్ ఫ్రీడమ్ పెంచడం, క్రమశిక్షణ, డిసిప్లిన్ అనుకుంటూ యూనో చాలా స్ట్రెస్ఫుల్గా పెంచుతారు. కానీ ఒక ప్రేమతో, ఒక స్వేచ్ఛతో పెంచడం అనేది తెలియంది మన పేరెంట్స్కి. సో I take it as a big, YouTube is very big responsibility for me. okay, so